హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వాణి ఆహార డిలైట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. బొంబాయి చట్నీ ఏంటా అనుకుంటున్నారా? ఎస్, మనం శనగపిండితో ప్రిపేర్ చేసేదే బొంబాయి చట్నీ. ఇది ఏమీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 1 కప్పు శనగపిండి తీసుకోండి. 1 కప్పు శనగపిండికి 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియాలు, కొంచెం చింతపండు వచ్చేసరికి ఒక 5 నిమిషాల ముందు వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక మిక్సీ జార్ తీసుకున్నాక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలంటే 1 పచ్చిమిరపకాయ వేసుకోండి. దాంట్లో ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసుకున్నాక కల్లుప్పు వేసుకోండి. కొంచెం వేసుకోండి, మీకు సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. బాగా మిక్సీ వేసుకోండి. మెత్తగా మిక్సీ వేసుకున్నాక ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకున్నాక అది వచ్చేసరికి గిన్నెలో తీసుకోండి. గిన్నెలో తీసుకున్నాక ఇందాక 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, అది కూడా గిన్నెలో వేసుకొని కొంచెం కలిపెట్టుకోండి. ఎప్పుడు కొబ్బరి చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో బొంబాయి చట్నీ కూడా ట్రై చేసి చూడండి. జస్ట్ ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ అండి. చాలా ఈజీ ప్రాసెస్. వేసుకున్నాక ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది కొంచెం బాగా పిసుక్కొని ఆ వాటర్ పోసుకోండి. ఎక్కువ పోసుకోమాకండి, మళ్ళీ పులుపు ఎక్కువ ఉంటుంది. మీకు కావాలంటే పులుపు ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. కలపెట్టుకున్నాక బాగా కలపెట్టుకోండి. కలపెట్టుకున్నారు కదా, కలపెట్టుకున్నాక 1 కప్పు శనగపిండికి 1 గ్లాసు వాటర్ పోసుకోండి. మీకు ఏమైనా గట్టిగా ఉంటే చట్నీ ఇంకొంచెం వాటర్ పోసుకోండి. తర్వాత బాండీ పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ పోసుకొని 1 ఎండు మిరపకాయలు, తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాక పక్కన పొయ్యి మీద ఇందాక మనం కలిపెట్టుకున్నాం కదా శనగపిండి, చింతపండు, పచ్చిమిరపకాయలు వేస్ట్, అది కూడా పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు కలపెట్టుకోండి. ఇది కలపెట్టుకుంటూనే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ ఉండలు వచ్చేస్తాయి మీకు. కలపెట్టుకున్నాక ఇందాక తాలింపులు వేగినాయి కదా, అవి దాంట్లో వేసేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కలపెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ లోపు ఉడికిపోయింది. సో ఏమి బొంబాయి చట్నీ రెడీ. ఏంటా ఇన్ని డిఫరెంట్ చట్నీస్ ఉంటాయా అనుకుంటున్నారా? చాలా డిఫరెంట్ చట్నీ ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ఒక 2 డిఫరెంట్ చట్నీస్ చూపిస్తాను. ఇది దోశలో కానీ ఇడ్లీలో కానీ ఏమిగా చాలా బాగుంటుంది. పైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.